కాంగ్రెస్ లీడర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. ముఖ్యమంత్రికి చట్టం తెలియకపోవచ్చు, చదువు రాదు కాబట్టి, కొద్దినే చదువు వస్తుంది కాబట్టి. ఆయనకు సంస్కారం లేకపోతే ఆయన ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఆ మాటలను అర్థం చేసుకునే జ్ఞానం లేదా న్యాయ వ్యవస్థకు కానీ చట్ట వ్యవస్థకు కానీ పోలీస్ వ్యవస్థకు లేదా? రాష్ట్రంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన నెపం మీద పాపం పోలీస్ స్టేషన్లలో ఉండే ఎస్ఐల కానుంచి వేధించి కేసులు పెట్టినటువంటి అధికార పార్టీ ఎన్నో రకాలుగా మేము ఫిర్యాదులు చేస్తే కూడా ఎవడు పట్టించుకోడు రాష్ట్రంలో. మరి ముఖ్యమంత్రి ఇష్టారీతిగా మాట్లాడినటువంటి మాటలు ఎట్లా చెల్లుబాటు అయితే ఎవరు జవాబు చెప్పాలి దీనికి? వాళ్ళకు మాట్లాడే వాళ్ళకి సిగ్గు అనిపించదు, వినేటువంటి వాళ్ళకి ఏమనిపించదా? ఈ నేరపూరితమైనటువంటి వ్యాఖ్యలు అనిపించదా? ముఖ్యమంత్రి ఏ రకమైన నైతికత ఉన్నా క్షమాపణ చెప్పాలి, చింతించాలి. అనకూడని మాట అన్నా మన్నించండి అనాలి లెక్కకైతే. కానీ ఆ నైతికతను మేము ముఖ్యమంత్రి నుంచి ఏం ఆశిస్తలేం, డీజీపీ నుంచి ఆశిస్తున్నాం. మీకు నిజంగా చట్టం ముందు అందరూ సమానులే అయితే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించండి. అన్ని జిల్లాలలో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఈరోజు మా జిల్లాలో కూడా ఇక్కడ నుంచి పోయి మా నాయకులు కూడా పోయి ఎస్పీ కంప్లైంట్ ఇస్తారు. ఇక్కడ ఇవాళ మీరు కేసులు చేయకపోవచ్చు, మేము ఇచ్చిన దరఖాస్తులను పట్టించుకోకపోవచ్చు, కానీ వీటన్నింటినీ కూడా సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చట్టపరంగా వాటి అన్నింటినీ కూడా విచారణ చేయించేటువంటి అధికారం రేపు భవిష్యత్తులో మాకు కూడా వస్తుంది. అవేవి ఒట్టిగా పోవు రికార్డులలో. 100 సార్లు చెప్పినాం, లోకానికి అంతా తెలుసు. గెలుపోవటము సహజం, ఓ పార్టీకి కానీ ఓ నాయకుడికి కానీ. 1.8%తోన కేసీఆర్ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ కు అధికారం వచ్చింది. అనుకోకుండా ముఖ్యమంత్రి స్థానంలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు, సంతోషం. మీరు ఏం హామీలు ఇచ్చి ప్రజలకు సీట్ మీద ఎక్కిన ఒక అవ్యామాలు పరచమంటే ఏ ఓడగొట్టినా, నేను ఇంట్లో కూర్చోబెట్టినా, నడువేరే కొట్టినా, ఈ పనికిమాల మాటలు మాట్లాడికేనా నేను ముఖ్యమంత్రి చేసింది ప్రజలు? మరి ఈ దేశంలో 28 రాష్ట్రాలుంటే కాంగ్రెస్ వరుసగా ప్రతి రాష్ట్రంలో ఘోరంగా ఓడిపోతానే ఉంది కదా జాతీయ పార్టీ. 28 రాష్ట్రాలలో మీ అడ్రస్ ఎక్కడ ఇవ్వాలా? 28 రాష్ట్రాలలో మీ అడ్రస్ ఎవడా? ఇప్పుడు ఉన్న కర్ణాటక రేపు మాపో ఊసిపోతుంది. తెలంగాణలో 3 ఏళ్ళు నడుస్తుంది, 2 ఏళ్ల తర్వాత మీ అడ్రస్ ఏందో మీరే దేవులాడుకోవాలి. హిమాచల్ ఇంతంత రాష్ట్రం రేపు ఏమవుతుందో తెలియదు మీది. మొన్న బీహార్లో ఎన్నికలైతే కేవలం 6 సీట్లకు పరిమితమైనరు. మొన్న మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే మీ అడ్రస్ లేదు. ఏదో మొత్తం దేశమంతా గెలిచినలాగా, పురుషోత్తముడిలాగా, లేకుంటే అలెగ్జాండర్ లాగా ఈ పిచ్చి వీరోచిత భాగవతాలు ఏందండి? నాకు అర్థం కాదు. ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టి చేయదగిన పని చేసి ప్రజల్ని మెప్పించమంటే కేసీఆర్ నడుము విరిగిపోయింది, కేసీఆర్ కాలు విరిగిపోయింది, కేసీఆర్ను లేవకుండా చేసిన. సరే, వయోభారం వల్ల ప్రమాదం జరిగితే ఎవరికైనా జరగవచ్చు, వయసులో ఉన్న వాళ్ళకి జరగవచ్చు, వృద్ధులకు జరగవచ్చు. శారీరక ప్రమాదాలు జరిగితే అదే నేరమైనట్లు తప్పైనట్లు మాట్లాడారు. మరి ఈ మాటల వ్యవహార సరళిని చూస్తే మానసికమైన అంగవైకల్యం మీకే వచ్చిందేమని అనుమానం వస్తుంది. అలా లేకుంటే ఈ పిచ్చి మాటలేంది? ఏమో మళ్ళా నేనే ఉండి ఇవ్వలేదండి, నిన్ను ప్రజలు ఎన్నుకోవాలి, నీ కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆమోదించాలి, మళ్ళీ నీవే ఉంటావన్న సంగతి నువ్వు కాదు కదా ప్రకటించేది. మద్దతు ప్రజలు ఇవ్వాలి, మ్యాండేట్ ప్రజలు ఇవ్వాలి, నీ అధిష్టానం నిర్ణయించాలి. ఈ మిగిలిన ఈ 3 ఏళ్లు మిట్టుకు మొదలు. వచ్చే 5 ఏళ్ల గురించి దేవుడెరు. వచ్చే 5 ఏళ్ల గురించి నిర్ణయించేది ఎవరు? నువ్వా లేకుంటే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ? నాకు అర్థమైతలేదు. ఇప్పుడు
మాకేం ఈర్ష్య లేదు, ద్వేషం లేదు. ప్రజలు ఎవరిని గెలిపిస్తే వాళ్ళు అధికారంలో ఉంటారు. ప్రజల మెప్పు పొంది అభిమానం పొంది ఖచ్చితంగా మేము మా పార్టీ కేసీఆర్ గారు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం. వాళ్ళ ప్రజలు ఎవరిని కదిలించినా అదే మాట అంటున్నారు. మీకంత సిగ్గు శరం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే, మీరు మాట్లాడే మాటలకు ఏదైనా గాంభీర్యం ఉంటే, బరువు ఉంటే, బాధ్యత ఉంటే, గతంలో కూడా మా పార్టీ చాలాసార్లు మా నాయకులు మాట్లాడిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. మా నుంచి చేర్చుకున్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరినరో లోకానికంతా తెలుసు కాంగ్రెస్ పార్టీలో చేరినరని. వాళ్ళే ప్రకటించిన మేము కాంగ్రెస్ లో చేరినామని. నిన్నటికి నిన్న మైపాల్ రెడ్డి మాట్లాడిండు, నేను కాంగ్రెస్ లో చేరి పెద్ద పొరపాటు చేసినా అని. చేరిన ఎమ్మెల్యేలే చెప్పిన మేము కాంగ్రెస్ చేరినామని. చేరిన వాళ్లకు మీరు పదవులు కూడా ఇచ్చారు. పోచారం గారికి కేబినెట్ ర్యాంకులో ఉండేటువంటి పోస్టు కూడా ఇచ్చినారు. లోకానికి అంతా తెలిసిందే కదా. నువ్వు వచ్చే 5 ఏళ్ల నాడు నేనే ఉంటాననేటువంటి సంగతి దేవుడు ఎరుగు. ముందు ఈ 10 మంది పార్టీ మారిన 10 మందిని రాజీనామా చేయించి, మీకు సిగ్గుశరం ఉంటే, నైతికత ఉంటే ఎన్నికలు పెట్టండి. ప్రజలు ఎవరు గద్దెల్ని కూర్చాలనో, ఏ రాజకీయ పార్టీ గద్దెల్ని కూర్చాలనో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ఉప ఎన్నికలు 10ంటికి 10 మేము గెలిస్తే మీ గద్దెలు మీరే కూల్చుకుందరు. కానీ మీ గద్దెల మీద అంత ఆసక్తి ఉంటే, కూల్చడం మీద అంత ఆసక్తి ఉంటే, ఏదైనా నిర్మాణం మీద మీకు దృష్టి లేదు,